ఓం శివపురాణం 4వ భాగం శంభునామ ప్రశస్త్యము. పరమశివుడిని శంభు అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు. శం అనగా నిరతిశయమైన సుఖము, భావయతి అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీ చేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి, అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ద్రాపే అంతసస్పతే దరిద్రాన్ నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నము, పులిసిపోయిన పెరుగుతో తింటాడు. ఇది కేవలం సుఖానుభవం కాదు. లోకములు 3 రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది, అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరకలోకం. ఈ 2 లోకములు కాక సుఖదుఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకమైనా వెళ్ళవచ్చు, లేదా పూర్తి సుఖము కలిగిన లోకమైనా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరవచ్చు. అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది శాంభవ ఇతి, మంచి భావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలిక కాదు. శివమహాపురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేస్తూ ఉంటాము అని ఒక మాట అంటుంటాము. అది తప్పు. శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకధారణం అనే మాట ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలో ఆలోచన సరళి మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికి. మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వచ్చి ఉన్నారు. లలాట లిఖితారేఖ పరిమార్తుం నశక్యతే. ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు, కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళియందు మార్పు వస్తుంది. సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడుతుంది. ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులు మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనస్సును జయించలేకపోతే మీ శరీరంను అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు కనుక తిలకధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. మనస్సుకు రజోగుణం, తమోగుణం ప్రవృత్తి ఉండడం వలన మీ మనస్సు పాపపు ఆలోచన వైపు తిరుగుతోంది. ఈ త్రిగుణములు మనస్సును సుఖములు అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. భగవత్ సంబంధమైన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమైన కార్యక్రమములు మున్నగు వాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు ఉన్నతి పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణముల నుండి బయటపడడానికే సంసారంలోకి ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు కావు, నిజమైన సుఖము ఈశ్వరుడే అని లక్ష్యమునందు ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దాని వలన ఇంద్రియములు, మనస్సు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు వారికిక ఊర్ధ్వ అధోలోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి.
శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఏమి చేయకపోయినా శివనామాలు చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అవుతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకుని వెళ్తుంది. ఇంతకు పూర్వం ద్వాపర యుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు కాబట్టి వారిని దూరంగా పెట్టడమో, పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధుపురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకునేవాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు రాక్షసుడు వారి చిత్తవృత్తి అందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనస్సులోనే ఉన్నారు. వారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కిపట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఈశ్వరుడే. అతనిని శంభు అని అందురు. అందుకే ఏవం శ్రీ శంభూదేవస్య నామష్టోత్తర శతం అంటాము. ప్రదోష వేళలో ప్రతిరోజు శంభూనామాలు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతి పొందేస్తారు. శంభూనామమును పట్టుకొని శంభుని అనుగ్రహం పొందిన వాని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్ర పశుపతి నాయనార్ చరిత్ర చదివితే తెలుస్తుంది. రుద్ర పశుపతి నయనార్ 60 మంది నయనార్లలో రుద్ర పశుపతి నయనార్ ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్ర పారాయణం చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్ర పశుపతి నయనార్కి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ లాప్యాయ చ ఇద్దేయాయ చ ప్రేత్యాయ చ శిఖాత్యాయ చ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటి మీద నురుగు, చెట్టు మీద పిట్ట, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నయనారు తిరుమలయ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతి పొందుతాను అన్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఊరి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలువారుతుంది. ఆ సెలయేట్లో నడుం లోతు నీళ్లలో నిలబడి చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా, నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః పేన్యాయ చ నమః శిఖాత్యాయ చ ప్రవహ్యాయ చ అని పారాయణ చేసి బయటకి రాలేక వచ్చేశాడు. ఒళ్ళు తుడిచేసుకొని పొడిబట్టలు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరలా మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళిపోయేవాడు. నీళ్లలో నిలబడి శివుణ్ణి ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదే నీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రాను రాను ఆయనకు ఎవరు కనపడినా వారిలో ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనబడితే నమః చోరాయ చ అనేవాడు.
అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అప్పుడు శంకరుడు, నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకి తీసుకోవాలి అని నయనారును తనలోకి తీసుకున్నాడు. అప్పుడు నయనారు శివునిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నయనారు భావన చేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాం. శం భావయతి, మీయందు మంచి భావనలు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖస్వరూపమైన శివునియందు కలిసి మీరే శివుడవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామం అయింది. పరమశివుని రూపంలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయ్యింది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము. ఈశ్వరాత్ జ్ఞానమన్విచేత్ జ్ఞానదాత మహేశ్వరం. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకొని ఆ నామముతో పిలిస్తే ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కలిగిస్తాడు. మిమ్మల్ని చక్కటి వారిగా రూపుదిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజు శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహం పొందాలి. ఇదియే శంభు. ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోకంలో సుఖం వరకు ఎంత సుఖం ఉన్నది అని అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తరువాత పుణ్యమును ఇచ్చి, పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి, మరలా తిరిగి రావలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామాలు ఈశ్వరానుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్ర పశుపతి నయనార్ వృత్తాంతమే అందుకు ఉదాహరణ. మన KSV@123 ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.